కంపారిజన్, క్రిటిసిజం, కంప్లైంట్స్ వీటిని ఎలిమినేట్ చేసే జర్నీలో 20th డేకి వచ్చేసా. 21 డేస్ ఛాలెంజ్లో నాలో చాలా చేంజెస్ వచ్చినాయి. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ఎవరైనా ఒకవేళ మనకు అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసినా కూడా వాళ్ళని ఫర్గివ్ చేసే స్టేజ్కి వెళ్ళిపోయా. ఎందుకంటే కంప్లైంట్ చేయను, క్రిటిసైజ్ అసలే చేయను, కంపేర్ అసలు చేయను. నేను ఎలా చేసినా వాళ్ళు ఎలా చేశారా అన్న కంపారిజన్ లేదు. సో ఎప్పుడైతే ఈ మూడు లేవో మనం చాలా కూల్ స్టేజ్లో ఉంటామో, మన హ్యాపీనెస్ స్టేజ్కి వెళ్ళిపోతాము. సిచ్యువేషన్ వస్తాయి, సిచ్యువేషన్స్ రాకుండా ఉండవు. ఆ స్టేజ్లో మనం కంపల్సరీ కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. కానీ ఆ రోజు మనం ఎప్పుడైతే చేయకూడదు అని అనుకుంటామో అక్కడ ఫర్గివ్నెస్ వస్తుంది, అంటే క్షమాగుణం. ఎప్పుడైతే మనం ఈ క్షమాగుణాన్ని మనం అలవర్చుకుంటామో ఖచ్చితంగా ఈ కంప్లైంట్స్, క్రిటిసిజం పారిపోయి మనం ఇతరుల వాళ్ళ స్టేజ్, అంటే ఇప్పుడు ఒకవేళ కొంతమంది మనకు కావాల్సిన విధంగా వాళ్ళు బిహేవ్ చేయకపోతే మనకు అక్కడే కదా కంప్లైంట్స్ వచ్చేది. అప్పుడు మనం కనుక ఫర్గివ్నెస్, అంటే సరేలే పాపం వాళ్ళు ఆ స్టేజ్లో ఏ స్టేజ్లో ఉన్నారో వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారని మనం ఆ ఫీలింగ్ వచ్చిందనుకోండి, అక్కడ కంప్లీట్ అట్మాస్ఫియర్ మారిపోద్ది. అదే మీరు అగో నువ్వు ఎలా చేసేవు అలా చేసేవు ఈ మాటలు వచ్చేస్తాయి. కంప్లైంట్, క్రిటిసిజం మైండ్ స్టేట్లో ఉంటాయి. ఎప్పుడైతే మనం ఆ మైండ్ స్టేట్లో లేమో ఈ మాటలు రావు. రాకపోతే అక్కడ ఆ సిచ్యువేషన్ బెటర్ అవ్వదు, స్వీట్గా ఉంటుంది. సరే నేను మూవ్ ఆన్ అయిపోతా, నాకు ఆ కంప్లైంట్స్ని సబ్సైడ్ చేసేసి నేను ముందుకెళ్ళిపోతా, ఆ సిచ్యువేషన్ నుంచి పక్కకు తప్పుకుంటా. ఎప్పుడైతే మనం ఇలాగా ప్రతి సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తామో ఖచ్చితంగా మన లైఫ్లో హ్యాపీనెస్సే ఉంటుంది. ఎవరినో విమర్శించడం ద్వారా వాళ్ళకేమీ అవ్వదు, ముందు మనం చాలా హ్యాపీగా ఉంటాము. ఎవరో ఏదో చేస్తే దాని గురించి మనం ఎందుకు సఫర్ చేసుకోవాలి? సో మన ధర్మాన్ని వదలకూడదు. దయ, శాంతి, ప్రేమ ఇవి మానవ ధర్మం. వీటిని మనలో ఉంచుకుంటే ఖచ్చితంగా మనం హ్యాపీగానే ఉంటాము. ఇవి 3 ఆటోమేటిక్గా పారిపోతాయి. ఈ 3 పారిపోయిన రోజున మీలో ఇవే వస్తాయి, ప్రేమ, దయ, శాంతి. ప్లస్ మీరు అందరినీ యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేయడం మొదలెడతారో, ఎక్స్పెక్ట్ చేయడం మానేస్తారు. సో ఈ CCC నాకు చాలానే లైఫ్ని హ్యాపీ చేస్తుంది. నేను ఇంకా దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తా. మీరు కూడా గమనించండి, పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎవరి మీద ఎన్నిసార్లు కంప్లైంట్ చేస్తున్నారో, క్రిటిసైజ్ చేస్తున్నారో, కంపారిజన్ చేసుకుంటున్నారో రాసుకోండి. రాసుకుని వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. అదంత ఈజీ కాదు, కానీ మొదలెట్టండి. ఇవాళ మొదలెట్టకపోతే అది ఎప్పటికీ అవ్వదు. ఒకరోజు అనుకోవాలి, మొదలుపెట్టేయాలి. నేను 21 డేస్ ముందు అనుకున్నాను, ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా ఈ హ్యాపీ స్టేట్ మీకు కూడా